మహబూబాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ సీఎం పర్యటనతో అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బీజేపీ, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, పీడీయూ నాయకులు అరెస్టులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్రమ అరెస్టులతో నిరసనకారులు భయపడబోమంటున్నారు. కేసీఆర్ పర్యటనను అడ్డుకుని తీరుతామంటున్నారు. ఇక సీఎం పర్యటనకు 1600 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు కేసీఆర్ గారు ఏ జిల్లాలకు వెళ్ళినా కూడా ముందస్తు అరెస్టు లేకుండా పోతున్నాడు. ఇలా పేరుకు మాత్రం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్నాడు. ప్రజా సంక్షేమ ప్రభుత్వం చెప్పిన తర్వాత నువ్వు జిల్లాలలో ముందస్తు అరెస్టులు ఎందుకు చేయాలి? ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్ లేవని బోడ సునీల్ నాయక్ గత సంవత్సరంన్నర క్రితం నిరుద్యోగుడు అమరుడైనాడు. ఆ అమరుడైనటువంటి కుటుంబానికి తన సామాజిక వర్గం నుంచి బాధ్యత వహిస్తున్నటువంటి సత్యవతి రాథోడ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ కవిత గారు తన కుటుంబానికి హామీ ఇచ్చిళ్ళు. 50 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకున్నది లేదు. ఇలా నిరుద్యోగులను ఈ రకంగా మోసం చేస్తూ కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని మరొకసారి ఏలాలనుకుంటున్నావు. నువ్వు వెంటనే బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆదుకోకపోతే మాత్రం ఇలా నీకు తగిన బుద్ధి చెప్పక తప్పదని నేను హెచ్చరిస్తున్నాం. కేయూ జాబ్ చైర్మన్ తిరుపతి యాదవ్. అటు కేయూ విద్యార్థి సంఘాల నేతలను కూడా అరెస్టు చేస్తున్నారు. నిరుద్యోగ అమరుడు బోడా సునీల్ నాయక్ కుటుంబానికి ఇచ్చిన హామీపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరంటున్నారు విద్యార్థి సంఘ నాయకులు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన పోరాట కేంద్రం మానుకోట. నాడు ఉద్యమ సారథిగా పలుమార్లు మహబూబాబాద్లో పర్యటించిన కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో మరోమారు అక్కడ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలీప్యాడ్ చేరుకోనున్న సీఎం కేసీఆర్ అక్కడ నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మహబూబాబాద్ సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించి పరిశీలించనున్నారు. తర్వాత అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో మహబూబాబాద్ జిల్లా ప్రగతిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైతం సిద్ధమయ్యాయి. ఇక స్వాగత తోరణాలతో మానుకోట పట్టణం గులాబీమయమైంది. That's all for now. Keep watching Prime 9.